చూసుకుంటే తెలంగాణలో పెను ప్రమాదం చోటు చేసుకుందనమాట. సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో రైలు అయితే ఢీకొట్టడం అయితే జరిగింది. అయితే నగరంలోని హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తల్లి 2 ఏళ్ల కుమారుడు చనిపోయారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య కథనం ప్రకారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన హరీష్ తన భార్య ఓర్సు అనూష, కుమారుడు త్రినాథ్తో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. నగర శివారు శంషాబాద్లో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భార్యాభర్తలు రైల్వే కాంట్రాక్టర్ వద్ద కూలీలుగా పట్టాల పక్కన చెట్లు పొదలు తొలగించే పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కుమారుడితో కలిసి వచ్చిన వారు బుద్వేల్ శివరాంపల్లి స్టేషన్ల మధ్య మరో 15 మంది కూలీలతో కలిసి చెట్ల పొదలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి త్రినాథ్ ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్ళాడు. పట్టాలపైకి వెళ్ళిన కుమారుడిని తీసుకురావడానికి అనూష వెళ్ళింది. అక్కడ ప్రమాదకర మలుపు కారణంగా రైలు దగ్గరకు వచ్చేంత వరకు కనబడలేదు. ఈ క్రమంలో ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ వెళ్తున్న కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. దీంతో అనూష, త్రినాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారనమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో మొత్తం మీద మనకి హైదరాబాద్లో ఘోర రైలు ప్రమాదంతో 2 చనిపోవడం అయితే జరిగింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది, అవేర్నెస్ కోసం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో